సో ఇప్పుడు మీకు అలుగుని చూపెడతా. మేము వెళ్తున్నాం ఎప్పుడైతే అలుగు చూపెడతా, అట్లనే టెంపుల్ చూపెడతా ఇక. ఇప్పుడైతే పోతున్నా. చెట్లు చెట్లు మొత్తం ముళ్ళు ముళ్ళు. సో అందుకే మిల్లం పోవాలా. మొత్తం సైలెంట్ గా ఉంది, ఏ సప్పుడు రాదు, సైలెంట్. ఒక్కళ్ళు వస్తే పక్క భయపడతారు. సో ఇదంతా జంగల్ మే మంగల్. అప్పుడు బిఆర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా గాలాలు వేసేటప్పుడు పాములు బాగా చిక్కటి అనమాట. అందుకోసం భయంతో అయితే ఊళ్ళు స్విమ్మింగ్ చేస్తారు. ఆ రోజు నుంచి అయితే మానేసి. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గంగమ్మ టెంపుల్. ఇదే ఆ గంగమ్మ టెంపుల్. సో హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈ రోజు నేనైతే మీకు మా ఇంటి వెనక ఒక కాలువ ఉంటది. సో ఆ కాలువనైతే మీకైతే చూపెడతాను నేనైతే. సో చాలా బాగుంటది గైస్. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇటే వస్తా, మీకు చూపెడతా. మీకు చూస్తారు ఇదే అనమాట. ఇది ఓల్డ్ డ్యామ్ అనమాట. ఇది చూస్తే డ్యామ్ ఇది అప్పట్లో ఉండేది. మీకు పైకి వెళ్ళి చూపెడతా గైస్. ఇప్పుడు నేనైతే మీదికైతే వచ్చిన, మీది నుంచి చూపెడతా ఎట్లుంటుందో వ్యూ అయితే. సో గైస్ పైకి వెళ్ళి అయితే ఇలా అయితే ఉంటది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. వాన పడ్డప్పుడు అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అన్ని పాకురు వాటర్ అయిపోయింది. మేము హోలీ రోజు అయితే ఈ కాలువలో అయితే దుంకెట్టడం. హోలీలో కానీ సమ్మర్ హాలిడేస్లో స్కూల్స్ లైక్ హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి దుంకెట్టడం మధ్యాహ్నం చిన్నప్పుడు. ఇప్పట్లయితే వాళ్ళు దుంకలేరు, మొత్తం పాములు అవన్నీ ఉన్నాగా. అప్పుడు బిఆర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా గాలాలు వేసేటప్పుడు పాములు బాగా చిక్కటి అనమాట. అందుకోసం భయంతో అయితే ఊళ్ళు స్విమ్మింగ్ చేస్తారు. ఆ రోజు నుంచి అయితే మానేసిర్రు. సో ఈ వాటర్ అయితే గలీజ్ ఉన్నాయి, ఇంకా అలా పాములు కూడా ఉన్నాయి. నేనైతే ఎక్కువ మటుకైతే రాను. సో అప్పుడప్పుడు వస్తాయి ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు, ఏదో ఒక రోజు బోర్ కొట్టినప్పుడు. ఈ తుంగలో అయితే ఏముండేది తెలియదు, ఇల్లైతే నేను దిగాను, ఏముండేది తెలియదు. సో ఇక్కడ డ్యామ్ మీద కూర్చొని ఎడిటింగ్ అనేది కూడా చేసుకుంటా. సో ఇందులో చిన్న చిన్న చేపలు ఉండేది తెలుసా, ఇలా బాగా చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఒక ఈలంత మందం ఉంటుంది. ఇల్లు అయితే చాలా పెద్ద చేపలు అయితే ఉంటాయి. గాలాలు వేస్తే మస్తు చేపలు దిగుతాయి అయితే. సో మీకైతే ఇప్పుడు వేరే చూపెడతా. సో ఇప్పుడు మీకు అలుగుని చూపెడతా. మేము వెళ్తున్నాం ఎప్పుడైతే అలుగు చూపెడతా, అట్లనే టెంపుల్ చూపెడతా ఇక. ఇప్పుడైతే పోతున్నా. చెట్లు చెట్లు మొత్తం ముళ్ళు. సో అందుకే మిల్లం పోవాలా. పైన పాకురు మొత్తం రైట్. దుంకు ఏం చేస్తావు, నర్రాదు. సో ఇదంతా జంగల్ మే మంగల్. మన మెయిన్ ప్లేస్ కి అయితే ఇగో ఇట్లా సీదా నడుచుకుంటే పోలా. పక్కనకైతే టెంపుల్ ఉంటుంది. స్టేట్ అయితే అలుగు అయితే ఉంటది. సో ఇక వెళ్ళిపోవాలా. మొత్తం సైలెంట్ గా ఉంది, ఏ సప్పుడు రాదు, సైలెంట్. ఒక్కళ్ళు వస్తే పక్క భయపడతారు. చూస్తారు ఎటు చూసినా సైలెంట్ గా ఉంటది. సో గాయస్ మీకైతే వచ్చేసిన, ఇక చూస్తారు ఇదే గంగమ్మ టెంపుల్. ఎట్లుందో బాగుంది కదా చాలా. ఈ చుట్టుపక్కల ఊళ్ళో మాదే పెద్ద చెరువు అనమాట. సో అక్కడ ఏదో తీస్తారు మిషన్ తోటి, తుంగ తీస్తారు అనమాట, తుంగ. సో గాయస్ ఎంత పెద్ద చూస్తారు కదా చెరువు అయితే, చాలా పెద్ద చెరువు గాయస్. చుట్టుపక్కల అయితే ఇదంతా తుంగ. ఇప్పుడైతే తుంగనైతే తీసేస్తారు. ఎందుకంటే చేపలు పట్టేటప్పుడు గాలంకంతా తుంగ పెట్టుకొని గాలంతా చిక్కులు అయిపోతే అందుకోసం తుంగ అయితే తీస్తారు. ఈ టెంపుల్ అయితే వాటర్ పైన ఉంది. ఇది ఎట్లా కట్టారు నాకు తెలియదు, వాటర్ పైన అయితే ఉంది అసలుకైతే టెంపుల్. సో టెంపుల్ కి అయితే లైట్లు అయితే ఉన్నాయి. నైట్ పూట వేస్తే చాలా మంచిగా కొడుతుంది. అలానే ఇది సుప్రభాతం పెడతారు పొద్దున సాయంత్రం. అంటే ఏం తెలుసా, అంటే రేడియోలకి ఇట్లా సాంగ్స్ పెడతారు పొద్దున సాయంత్రం అయితే. సో గైస్ ఇది చూస్తారు, ఇదైతే ఒక చిన్న షెడ్ లాంటిది. ఎందుకంటే కాపలి ఆయనకి చెరుకు అయితే ఎవరైనా వాన పడ్డప్పుడు ఇట్లా వచ్చి చేపలు పడేటప్పుడు ఇక్కడికి వెళ్ళి మిల్లని చూస్తారు అనమాట. పక్క రోజులు వచ్చి మిల్లని దొంగలకి చేపలు అయితే పడతారు. అందుకోసం దీని అయితే వండుకుంటారు కొందరు అయితే. సో గాయస్ చూస్తారుగా ఇదైతే అలుగు. సో వాటర్ పడ్డప్పుడు అయితే ఆ చెరువులోకి వెళ్ళి అయితే అలుగులోకి అయితే చేపలు అయితే వస్తాయి. జాలి మీదకి వెళ్ళి దుంకి జాలి కిందకి వెళ్ళి అయితే చేపలు అయితే వస్తాయి. ఇప్పుడైతే వాటర్ లేవు. సో మొత్తం ఎండిపోయింది, మొత్తం బుడద అయిపోయి. మీకు ఇంకా క్లియర్ గా చూపెడతా. మొత్తం ఎండిపోయినాయి, వాన పడక బాగా రోజులైంది, ఎండిపోయినాయి. వాటర్ అయితే బుడద మొత్తం బుడద అయిపోయింది. సో వాన పడ్డప్పుడు నీళ్ళు ఎక్కైనప్పుడు ఆ జాలీల కిందకి వెళ్ళి చేపలు అయితే వస్తాయి. అక్కడైతే కొంతమంది మనుషులు అయితే ఇట్లా సలగా పట్టుకొని చేపలను అయితే చంపేసి ఇంటికి అయితే తీసుకెళ్తారు. సో అప్పుడు మేము కూడా వచ్చిన టైంకి అయితే మేము ట్రై చేస్తాం, మాకు దొరికే పెద్దలకి అయితే దొరుకుతాయి అది. సో చూసారు మొత్తం పాకురు గలీజ్గా అయితే ఉంది. మొత్తం వాటర్ అక్క బాగా రోజులైంది. సో చూస్తారు ఇట్లా పాకురు దాని మీద నడవాలి, గలీజ్గా అయితే ఉంది. కానీ వాటర్ వచ్చినప్పుడు మాత్రం అవ్వా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అసలు ఎంత స్పీడ్గా వస్తాయి వాటర్. ఈ ఒడ్డుకి వెళ్ళితే చేపలు అయితే దుంకుతాయి. చూసారు వాటర్ ఎంత ఫ్రెష్ లోపల, అది ఎప్పటికే వాటర్. చూసారు వాటర్ ఎట్లా వస్తున్నాయో, ఇందులో ఫ్రెష్ వాటర్ ఉన్నాయో. ఒక్క చేప కనిపిస్తుంది, ఒక్క చేప కూడా కనిపిస్తుంది అసలుకి. చేపలు లేవుగా, లోపడుతుంటాయి అని చెప్పిన అక్కడికి వెళ్ళి వస్తాయిగా.
ఫుల్ నీళ్ళు వస్తే ఆనబడ్డప్పుడు వస్తుంది. నానబడ్డప్పుడు వస్తాయి చేపలు. వాటర్ ఎట్లా వస్తున్నాయి? వాటర్ ఫ్రెష్ వాటర్. ఇదంతా మొత్తం జిబ్బు జిబ్బు గడ్డి గడ్డి అయిపోయింది. వాన పడితే ఒకటేసారి కొట్టుకోవచ్చు ఇవన్నీ సత్కాలు. ఇలా వచ్చేసి అలుగు సైడ్ వస్తాయి మొత్తం బురద బురద. మొత్తం బురదనే ఏం లేదు, మొత్తం గలీజ్ అయిపోయింది. మీకు ఒక్కొక్కసారి వాన పడ్డప్పుడు మీకు చూపెడతారు వీడియో. వాన పడ్డప్పుడు తీసి చూపెడతారు రోజు. చూస్తారు కదా ఇదంతా తుంగ. ఇగో వాటర్ కనిపిస్తారు మొత్తం తుంగ తుంగ ఉన్నది మొత్తం. అందుకోసం మనం మిషన్ పెట్టి ఇక్కడ జేసీబీతో మొత్తం తుంగ తీసేస్తారు. తుంగ ఉంది ఏంటంటే తుంగ వల్ల ఏం నష్టాలు ఉంటాయి? చేపలు పట్టడానికి రాదు, మొత్తం మొత్తం గాయాలకు వచ్చేస్తుంది. అట్లానా? అందుకని తుంగ తీస్తారు అన్నమాట. మొత్తం చిక్కు చేయకపోతే మొత్తం తుంగతోటి చూసుకో మొత్తం తుంగ. ఇటు కూడా తీస్తారు, ఇది తీస్తారు, ఇటు అంతా తీసుడు, ఇదంతా తీస్తారంట. మస్తు టైం పడుతుంది. ఇంత ఘోరం ఉంది మొత్తం తుంగ. చేపలు పట్టறது ఏం పడుతుంది. అక్కడికి వెళ్ళైతే బయటకి వచ్చేసినాం, పొలాల సైడ్ వచ్చేసినాం. ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంటాయి, స్ట్రాబెర్రీ పైనకి వచ్చినాం. ఇక్కడ ముంగటైతే ఉంటాయి. ఇక హాలిడే ఉన్నప్పుడు గిట్లనే పట్టి బయట తిరుగుతాం. ఏం చేయలేము, ఎటు హోమ్. ఇక విలేజ్ లోనే అటు తిరుక్కొని నైట్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. చూసారా మొత్తం పొలాలు, మంచిగా గ్రీన్ నేచర్ మజా ఉంటది గైస్ పల్లెటూరులో అయితే. ఇక్కడ ఓ లేరు. ఈ చెట్టుకి అయితే స్ట్రాబెర్రీ ఉంటాయి, మీకు చూపెడతా. సో ఉన్నాయా? సో గైస్ ఇది మొత్తం ఇగో అన్ని కాయలు కాసినాయి, ఇంకొకటి కూడా చక్కగా కాలేదు. సో చూస్తారు కదా అంతే. ఇంకా మంచి గాలి పండ్లు లెక్క. ఒకటే ఒకటి ఉంది గిట్లుంటది పండు. ఇది ఎర్రగా మొత్తం రెడ్ బ్లాక్ ఉంటది. చెట్టుకైతే ఇంకా కాలే పండు మంచిగా. ఇక ఇంటికి ఏం చేయలేం. సో పోయే దారిలో మాకైతే కోకోనట్ ట్రీ అయితే కనిపించింది. చూస్తారు ఎంత లైన్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఫోటో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి అక్కడైతే. సో గాయ్స్ ఇంతతో నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుంటా. బాయ్ అందరికి. డే 3 వ్లాగ్ అయితే రెడీ ఉండండి.